హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను రాజ్మా కర్రీని అయితే చేసి చూపిస్తున్నానండి. ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ముందుగా నేనైతే నైట్ రాజ్మా నానేసుకున్నాను. అలా నానేసుకున్న వాటిని అయితే కుక్కర్లో తీసుకున్నానండి. అందులోనే కొద్దిగా సాల్ట్ వేసి అయితే 3 విజిల్స్ వరకు అయితే నేను ఉడికించుకున్నాను. 3 విజిల్స్ అయితే నాకు సరిపోయింది. నేను ఓవర్ నైట్ నానవేసాను కనుక. ఇంకా కళాయి తీసుకొని అందులోని 2 అయితే బిర్యానీ ఆకులు, లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క వేసుకున్నానండి. లేదా ఇవి వేగేటప్పుడే అందులోనే కొద్దిగా జీలకర్ర కూడా వేసాను. తర్వాత 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకున్నానండి. 2 ఆనియన్స్ కూడా కట్ చేసి వేసుకున్నాను. మనం వేసుకున్న రాజ్మా క్వాంటిటీ బట్టి ఆనియన్ కూడా కట్ చేసుకోవాలి. అలా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత వాటిని అయితే కొద్దిసేపు గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు అయితే వేయించుకున్నానండి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. తర్వాత కర్రీకి సరిపడా, అంటే ఇప్పుడు మనం వేస్తున్న వాటికి సరిపడా సాల్ట్ వేసాను. టమాటా అయితే 3 టమాటాస్ వరకు నేను ఇలాగైతే మిక్సీ పట్టుకున్నానండి, పేస్ట్ లాగా. అవి కొద్దిగా పచ్చివాసన పోయినంత వరకు వేపి అందులోనే అయితే 2 రెమ్మలు కరివేపాకు వేసాను. తర్వాత పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి తర్వాత టేస్ట్కి సరిపడా కారం అయితే వేసుకోవాలి. ఇందులో కొంచెం ఎక్కువ కారమే పడుతుందండి, ఎందుకంటే రాజ్మా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్. ఎక్కువ కారం వేసుకుంటేనే బాగుంటుంది. దీన్ని అయితే మనం ముందుగా గ్రేవీలాగా తయారు చేసుకోవడం కోసం అయితే వాటర్ వేసుకోవాలి. ఇది ఇలా కొద్దిగా ఈ వాటర్లో మగ్గి ఆయిల్ పైకి తేలిన తర్వాత మనమైతే రాజ్మా వేసుకోవాలండి. ఇదైతే మసాలా, మీ దగ్గర మసాలా ఉంటే వేసేసుకోండి. ఇంకొచ్చి ముందుగా ఉడికించుకున్న రాజ్మాని అయితే ఇందులో వేసుకున్నాను. ఈ గ్రేవీలో వేసిన తర్వాత కొద్దిసేపు మనం మగ్గించుకోవాలండి, బాగుంటుంది ఇలా మగ్గించుకుంటే. మనం ముందుగానే రాజ్మాని ఉడికించుకున్నాం కాబట్టి తొందరగానే ఉడికిపోద్ది కర్రీ. చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే. ఎందుకంటే నేను వండి తిన్న తర్వాత మాత్రమే వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఒకవేళ నాకు అది నచ్చకపోతే మట్టుకు ఖచ్చితంగా నేనైతే అది పోస్ట్ చేయను. ప్రతిరోజు ఇంట్లో వంటలు వండుకుంటాం కదా. కొద్దిగా నెయ్యి అయితే లాస్ట్లో వేసుకున్నానండి. స్టార్టింగ్లో కూడా వేసుకోవచ్చు. ఇంకా తర్వాత లంచ్ బాక్స్కి అయితే ప్యాక్ చేసేసుకున్నాము. మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ గివ్ మీ 1 లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.